అన్వర్ షేక్ అని ఆయన రాసిన ఇస్లాం అనే పుస్తకం చదివాను. సెక్స్ అండ్ వైలెన్స్ ఆఫ్ ఇస్లాం. ఆ పుస్తకం నాకు ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఎవరో ఇస్తాంటే తీసుకున్నా. నేను పంజాబ్ నేషనల్స్కి వెళ్తాను పిల్లల్ని తీసుకుని ఆటల పోటీలకి, నేషనల్ గేమ్స్కి. నేను కూడా కరపత్రాల బోర్డు పంచుతున్నాను. వాడు కూడా వాడి మతాన్ని ప్రచారం చేసుకుంటున్నాడని ఏముందో చూద్దామని ఇస్లాం పుస్తకం తీసుకున్నా. చిన్న పుస్తకం ఇస్లాం అని రాసింది అన్వర్ షేక్. అన్వర్ షేక్ ఈజ్ అన్ అథారిటీ ఆన్ ఎవ్రీ రిలీజియన్. ప్రతి రిలీజియన్ ఏముందో తెలుసుకుని రాసినారు అన్వర్ షేక్ అని. అతను చంపేయమని పట్వా. ఇది ఈ పుస్తకం రాసిన తర్వాత అతను చంపేయమని పట్వా. సో ఇట్లాంటి పుస్తకాలు బోల్డ్ చదివాడు. ఇది 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 ఇన్స్ట్రుమెంట్స్ అదే. ఇప్పుడు ఈ మత సిద్ధాంతాలతో మన దేశానికి ఏదైనా ప్రమాదం ఉందంటారా? డెఫినెట్గా ప్రపంచానికి ప్రమాదం ఇది. ఇప్పుడు వాళ్ళందరూ అదే మనకు చెప్పినా చెప్పైనా ప్రతి క్రిస్టియన్ ముస్లిం ఏమంటున్నాడు ఇవాళ జాతీయతాభావం. అంబేద్కర్ చెప్పినట్టుగా జాతీయతాభావం పోయింది అందరికీ. నేను క్రిస్టియన్ కొంత బెటర్ అనుకున్నా.